హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్ అండి. సో మీకు స్మార్ట్ డెస్క్టాప్ ఏఐ నుండి వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో తెలియజేయడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఈ మ్యాటర్ ఏదైతే వచ్చిందో అది చూసి ఉంటారు. కానీ జస్ట్ ఒక్కసారి అలా మీకు గుర్తు చేయడం కోసం చేస్తున్నాను. పెద్దగా ఏం లేదండి. దీంట్లో ఏమున్నాయంటే యాక్చువల్గా మన ఏదైనా కానీ మన కమిషన్స్ గురించి ఇక్కడ డైలీ మనకు ఒక మెసేజ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. డైలీ ఒక మెసేజ్ వస్తుంది మనకు ఖచ్చితంగా. అంటే కంపెనీ ఈ అప్డేట్ పనిలోనే ఉంది. మనకు ఏదైతే కమిషన్స్ రావాలో దాని గురించి మన డాష్బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకుంటూనే ఉంది. సో ఏం చేస్తుంది అనేది మనం ఒక్కసారి చూసుకుందాం. ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లాగిన్ చేస్తే ఈ పేజ్ అనేది మీకు వస్తుందండి. చూడండి, యూఎస్ఏ ఫిజికల్ చెక్స్, వైజ్ పేమెంట్స్, నాన్ వైజ్ పేమెంట్స్ అండ్ ఎస్డిఏఐ అప్లికేషన్స్. ఓకే, సో ఇందులో వీఆర్ మేకింగ్ సమ్ మేజర్ అప్డేట్స్ టు ద డాష్బోర్డ్. ఇది నిన్నటి నుండి, అంటే మనకు ఎప్పుడైతే ఈ మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి, కంపెనీ ఎప్పుడైతే అప్డేట్ ఇవ్వడం స్టార్ట్ చేసిందో ఈ వర్డ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు గమనించవచ్చు ఇప్పటివరకు ఎన్ని మెసేజ్లు అయితే వచ్చాయో అన్నిట్లో కూడా ఈ వర్డ్ ఉంది. రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ యువర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఇట్ అండ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మర్జింగ్ ఇట్ విత్ ద డాష్బోర్డ్. ఇక్కడ ఎవరైతే పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, అంటే వైజ్ పేమెంట్స్ గురించి కానివ్వండి, వైజ్ అకౌంట్ ఇవ్వమన్నారు కదా కంపెనీ వాళ్ళు, ఎవరైతే వైజ్ అకౌంట్ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డాష్బోర్డ్లో మర్జ్ చేస్తున్నారు. వాళ్ళు కంపెనీ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. మనం ఇవ్వలే, మన దాంట్లో కూడా కొందరు ఇచ్చి ఉంటారు. ఓకే, వైజ్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఇచ్చి ఉంటారు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది డాష్బోర్డ్లో. సో ప్రతి ఒక్కరు కూడా, అంటే వైజ్ అకౌంట్ ఉన్న వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. లేని వాళ్ళు వెయిట్ చేయాలి, ఏం అవసరం లేదు. మనకు కొత్త పేమెంట్ గేట్వే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అందరు ఇచ్చారు, మనం ఇవ్వలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు వేరే ఆప్షన్ వస్తుంది. దాని ప్రకారంగా మనము ముందుకెళ్దాం. ఏమి ఇస్తుంది అనేది మనం చూద్దాం ఒకసారి. వీ విల్ హ్యావ్ పెండింగ్ కమిషన్స్ అండ్ యువర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ డేటా మర్జ్డ్ విత్ ద డాష్బోర్డ్ బై సండే మార్నింగ్. చూడండి, క్లియర్గా ఆ డేతో సహా చెప్తుంది. సండే మార్నింగ్ కల్లా మన ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో అది డాష్బోర్డ్తో మర్జ్ అవుతుంది. ఎప్పుడు వరకు? సండే మార్నింగ్ వరకు. ఏంటేంటి? ఒకటి, పేమెంట్ ఇన్ఫర్మేషన్ డేటా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సండే వరకు మర్జ్ అవుతుంది. అలాగే పెండింగ్ కమిషన్స్, ఎవరికి ఎంత పెండింగ్ కమిషన్స్ రావాలో అది కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సండే వరకు అది కూడా డిస్ప్లే అవుతుంది. అప్పుడు తెలిసిపోతుంది ఎవరికి ఎంత కమిషన్స్ రావాలి, ఎవరికి ఎంత వచ్చేది ఉంది, ఎవరెంత తీసుకుంటున్నారు అనేది సండే అందరికీ కనిపిస్తుంది. సో హ్యాపీగా మీరు చూసుకోవచ్చండి. సో ఒకవేళ వైజ్ అకౌంట్ ఇచ్చి ఉన్న వాళ్ళైతే విత్డ్రా చేసుకోవడానికి కూడా టైం ఇస్తారు కావచ్చు. ఒకవేళ వైజ్ అకౌంట్ ఇచ్చి ఉంటే వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లో వస్తాయి కావచ్చు. మరి చూద్దాం ఏం చేస్తారనేది. రైట్, ఏమన్నారు? వీ విల్ హ్యావ్ పెండింగ్ కమిషన్స్ అండ్ యువర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ డేటా మర్జెడ్ విత్ ద డాష్బోర్డ్ బై సండే మార్నింగ్. ఈ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ పెండింగ్ కమిషన్స్ అన్నీ కూడా మనకు డాష్బోర్డ్లో కనిపిస్తాయి. ఇఫ్ దెర్ వాజ్ ఎనీ డిలే ఇన్ యువర్ పేమెంట్ బీయింగ్ సెంట్ అవుట్ వీ విల్ రెక్టిఫై దట్ మండే మార్నింగ్. ఓకే, ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం ఒకవేళ డిలే అయిందనుకోండి, లేట్ అయిందనుకోండి, దాన్ని మండే మార్నింగ్ కల్లా రెక్టిఫై చేస్తారు. ఆ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో మండే మార్నింగ్ కల్లా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసి మండే మార్నింగ్ మనకు షో చేయడం జరుగుతుంది. అంటే సండే ఇవ్వడానికి ఏదన్నా ఆంతర్యం కలిగిందనుకోండి, దాన్ని మండే మనకు ఇవ్వడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. సో మండే మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. అంటే మనకు మండే సాయంత్రం కల్లా వస్తుందని మనం ఫిక్స్ అయిపోవాలి. రైట్, యూ విల్ బీ ఏబుల్ టు కంటిన్యూ అప్డేటింగ్ యువర్ పేమెంట్ అండ్ మెయిలింగ్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మనము ఇంతకుముందు మెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అందరు కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏదైతే ఉందో అది అందరు ఇవ్వడం జరిగింది. రైట్, యూ విల్ బీ ఏబుల్ టు కంటిన్యూ అప్డేటింగ్ యువర్ పేమెంట్ అండ్ మెయిలింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్.
Additionally, we will be making available the form to collect information for USA physical checks, wise payment details and non-wise payment instructions by Sunday morning. రైట్. ఇక్కడ కూడా కంపెనీ ఇంకా చాలామంది పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి, మెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇంకా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది వస్తుందో రాదో అనుకొని మర్చిపోయి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అది రాదనుకొని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం మళ్ళీ మనకు ఇంకోసారి ఫామ్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది? మన డీటెయిల్స్ ఫిలప్ చేయడానికి ఒక ఫామ్ ఇస్తుంది. ఆ ఫామ్ని మనము ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంటే తర్వాత మళ్ళీ అఫిలియేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ ఫామ్ అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఫామ్ ఫిలప్ చేయాల్సింది కంపల్సరీ, అందరు చేయాల్సిందే. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సిందే. కాబట్టి మనకు ఇంకో ఫామ్ కూడా కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి అది సండే మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. సో అందులో ఉన్నటువంటి మెయిన్ అంశాలు ఏంటంటే యుఎస్ఏ ఫిజికల్ చెక్స్. ఓకే, ఇది యుఎస్ఏ కంపెనీ కాబట్టి ఆ దేశం వాళ్ళకు చెక్స్ ద్వారా మేబీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే వైజ్ పేమెంట్ డీటెయిల్స్. ఈ వైజ్ పేమెంట్ అనేది ఏదైతే ఉందో ఇది అదర్ కంట్రీస్ పేమెంట్ గేట్వే ఇది. సో వేరే కంట్రీస్కి పేమెంట్ అమెరికా నుండి ఇవ్వాలంటే ఒక పేమెంట్ గేట్వే కావాలి. కాబట్టి ఈ వైజ్ అకౌంట్ని ఇవ్వడం జరిగింది. ఏ కంట్రీలో అయితే ఈ వైజ్ అకౌంట్ పర్ఫెక్ట్గా ఉందో వాళ్ళు దీన్ని యాక్టివేషన్ చేసుకున్నారు, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేశారు. మనలు కూడా చాలామంది ఇచ్చినట్టున్నారు. సో ఇస్తే హ్యాపీ అండి. రైట్. అలాగే నాన్ వైజ్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మండే మార్నింగ్ కల్లా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ మనము ఫిలప్ చేసి ఇచ్చేయాలి. సో ఎవరైతే ఇంతకుముందు ఫిలప్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఫిలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఎవరైనా కరెక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఇది నెక్స్ట్ వీ విల్ ఆల్సో be releasing more information about smart desktop AI application technology and how you can use it in your marketing campaigning and third party app development. సో మళ్ళీ ఎలాగో కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ ఒక డెవలప్ చేస్తున్నారని చెప్తూనే ఉన్నారు. దాని గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకు మేబీ సండే రావడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. రైట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్లో ఉండండి. అప్డేట్లో ఉంటూ ఏదైతే కంపెనీ అడుగుతుందో సమయానికి మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఫిలప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మనకు ఏం రావాలో ఎప్పుడు రావాలో అవి ఎలాగో వచ్చేస్తుంటాయి. సో హ్యాపీ అండి. నేను ఇంతకుముందు డైలీ వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్నాను బియాండ్ ఇన్ఫినిట్లో. ఎవరైనా బియాండ్ ఇన్ఫినిట్లో రావాలనుకుంటే జాయిన్ కావాలనుకుంటే మీరు తప్పకుండా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్ అండి. దాని గురించి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూసుకొని వచ్చేయచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.